ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద పనులను పరిశీలించారు. ఘాట్ల వద్ద పరిస్థితి తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ ఫోటోలు తీశారు. కోటిలింగాల ఘాట్ వరకు బోటులో వెళ్లిన పవన్ నేతలతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల గురించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి, అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల గురించి మంత్రి దుర్గేష్ పవన్కు వివరించారు. ఆ తర్వాత కోటిలింగాల ఘాట్ వద్ద పంటు దిగిన ఉప ముఖ్యమంత్రి నల్లకాలువ ఛానల్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. నల్ల ఛానల్ వద్ద మురుగునీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. శుద్ధి చేసిన నీటిని నదిలో కలిపే ప్రాంతాన్ని పరిశీలించి కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి శుద్ధి కోసం ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేస్తున్నారు. పుష్కరాల ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రికి అధికారులు వివరిస్తున్నారు. We are actually not taking it out, sir. అక్కడ నుంచి పంప్ చేసి we are sending it to the STP. So ఈ pipes, sir, these are taking actually to the STP, sir. కింద నుంచి పంపుతుంది, sir. పవన్ పర్యటన వివరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణాకు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటన కొనసాగుతూ ఉంది. ఇవాళ ఉదయం 6 గంటలకే ఈ పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ గోదావరి నదీ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పంటలో ప్రయాణిస్తూ గోదావరిలో ఉన్నటువంటి కాలుష్యం సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ఈ ఘాట్ల వెంట జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా ఇంకా చేపట్టాల్సిన పనులు అనే తదితర పనులన్నింటి కూడా ఆయన పరిశీలించారు. ప్రత్యేకించి అధికారులు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అదేవిధంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉండి ఈ గోదావరి పుష్కరాల కోసం తీసుకుంటున్నటువంటి చర్యలన్నింటిపైన కూడా ప్రత్యేకంగా వారందరూ వివరించడం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పంటలోనే పవన్ కళ్యాణ్ పర్యటించి గోదావరి తీరంలో మొత్తంగా దాదాపు 2 కిలోమీటర్ల మేర నదిలో ప్రయాణించి అక్కడ తీరం వెంట ఉన్నటువంటి ఘాట్లలో ఉన్నటువంటి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వాటన్నిటి కూడా తాను పరిశీలించిన అంశాలు, అదేవిధంగా తన దృష్టికి వచ్చిన అంశాలు
అంశాలన్నింటిపైన కూడా ప్రత్యేకంగా తన సెల్ ఫోన్లో వీడియోలు అలాగే ఫోటోలు కూడా తీసుకొని భద్రపరుచుకున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రస్తుతం చేరుకున్నారు. అక్కడ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. వీటన్నిటి సంబంధించి ప్రస్తుతం గోదావరి నదీ తీరంలో మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక దాదాపు ఈ పుష్కర ఘాట్ నుంచి అలా కోటిలింగాల ఘాట్ వరకు కూడా ప్రత్యేకంగా చాలా భారీ పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఇక్కడే చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తారు. ఈ ప్రాంతం మొత్తంగా కూడా చాలా కీలకమైనదని చెప్పవచ్చును. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఈ పుణ్యస్థానాలు ఆచరించాలని కోరుకుంటారు. దీంతో ఈ ఘాటు వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లను సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అధికారులతో సమీక్షించడం జరిగింది. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు పలు రకాల అభివృద్ధి పనులు కూడా చేపడుతుంది. ఘాట్లను ఆధునీకరణ చేపట్టడం సహా ఈ ఘాట్ల వెంట కూడా పలు రకాల సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఉంది. వీటన్నిటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతిపాదనలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా అధికారులు పవన్ కళ్యాణ్కు వివరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తటువంటి అవకాశం ఉండటంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ చిన్నపాటి ఇబ్బంది కలగకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అధికారులకు ఇప్పటికే నిర్దేశించారు. దీనికి సంబంధించి ఇట పుష్కర ఘాటు నుంచి అలాగే కోటిలింగాల ఘాటు వరకు వెళ్ళి ఆ తీరంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ అధికారులకు, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి నల్ల కాలువ ఛానల్ను పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్ళి పరిశీలించారు. ఆ కాలువ ఏంటంటే రాజమహేంద్రవరం సిటీ నుంచి వచ్చేటువంటి మురుగునీటి అంతటి కూడా అక్కడ ప్లాంట్ ఉంది. శుద్ధి చేసి అక్కడ నుంచి శుద్ధి చేసేటువంటి నీటిని గోదావరిలో కలుపుతూ ఉంటారు. ఈ శుద్ధి చేసేటటువంటి నీటిని పరిమాణాన్ని పెంచడం, అదేవిధంగా అక్కడ ఇంకా తీసుకోవాల్సినటువంటి చర్యలు తదితర విషయాలన్నింటిపైన కూడా పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించడం జరిగింది. స్వయంగా పరిశీలించి ఆ ఛానల్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని, అక్కడికి వచ్చినటువంటి మత్స్యకారులు కావచ్చు అలాగే స్థానికులతో కూడా విషయాన్ని తెలుసుకొని ఇంకా అభివృద్ధి కోసం, మురుగునీటి శుద్ధి కోసం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకంగా వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ ప్లాంట్ వద్ద స్వయంగా తన సెల్ ఫోన్లని అక్కడ ఉన్నటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ కాలుష్యానికి సంబంధించి అలాగే అక్కడ పేరుకుపోయినటువంటి చెత్త తదితర అంశాలన్నిటి కూడా సెల్ ఫోన్లో షూట్ చేసుకుని వాటిని తన వద్ద ఉంచుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమీక్ష సమావేశంలో అధికారులతో ఆ అంశాలను తాను గమనించినటువంటి అంశాలన్నింటిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సమీక్షిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపడుతున్నటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 96 కోట్ల రూపాయలతో పర్యాటక శాఖ సంబంధించి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి ఇప్పటికే అమలు చేస్తున్నారు. వీటన్నిటిపైన కూడా మంత్రి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్కు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా పుష్కరాలకు సంబంధించి ఇప్పటివరకు చేసినటువంటి పనులు అలాగే భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులన్నింటిపైన కూడా అధికారులు ప్రత్యేకంగా ప్రజెంటేషన్ కూడా పవన్ కళ్యాణ్కు అందిస్తున్నారు. వీటన్నిటిపైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంపై ప్రత్యేకంగా అధికారులకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ మొత్తం కూడా ఈ పర్యటన అనేది పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజమహేంద్రంలో బస్ అయినున్నారు. దీనికి సంబంధించి పార్టీ కార్యకర్తలతో అలాగే కూటమి నాయకులతో కూడా ప్రత్యేకంగా కలిసి పలు సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో కలిసి వెంకటరమణ.